ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. 91వ సంకీర్తన 9వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ దేవుడు ఉత్తమమైన ఆశీర్వాదాలను అనుగ్రహించాలని ఆయన మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీరు వాటిని స్వతంత్రించుకోవాలని నేను కోరుకొనుచున్నాను. ప్రియులారా, మోషే ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో తిరుగుతూ గుడారాలలో నివసిస్తూ ఉన్నారు. యాత్రికులు పరదేశుల వలె ఒక దేశము నుండి మరొక దేశానికి అనగా వాగ్దాన భూమికి ప్రయాణము సాగిస్తున్నారు. దానిలో భాగంగా అల్పకాల విశ్రాంతి కొరకు గుడారాలు ఏర్పాటు చేసుకుని వాటిలో జీవనము సాగించారు. అయితే వారికి స్థిరమైన నివాస స్థలము ఒకటి ఉంది, అదే యెహోవా. అందుకే మోషే ఇలా అంటున్నాడు, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అన్న వచనముల ప్రకారము మీరు కూడా ఆ మహోన్నతుడును సర్వోన్నతుడును అయిన దేవునిని నివాస స్థలముగా చేసుకోవాలి. దేవుడే మన నివాసము అయినప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప భవనాలను చూసి మనము అసూయ చెందవలసిన పని లేదు. ఎందుకంటే కోట్లు కుమ్మరించి కట్టినా అవి ఒక దినాన నేల కూలి దుమ్ములో కలిసిపోవలసినవే. అదే నీ సజీవమైన దేవుడే నీకు నివాస స్థలము అయితే నీ నివాసము శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు నిలిచే ఉంటుంది. అయితే విచారము ఏమిటంటే ఈ శాశ్వతమైన నిత్య నివాసము గురించిన తలంపే మనకు లేదు. అందుకే ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ఈ క్షణాన దానికోసం ఎందుకు ఒక్కసారి ఆలోచించకూడదు? ఎందుకు దానికోసం ఒక్కసారి ప్రయత్నించకూడదు? ప్రియులారా, పక్కా భవనమని గర్వించవద్దు, పూరి గుడిసే అని దిగులొద్దు. ఎందుకంటే అవి మనకు శాశ్వతము కాదు. తరతరాలకు మనకు నివాస స్థలము నీకు నాకు బదులుగా తన ప్రాణాన్ని అర్పించిన మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తే. ప్రియులారా, శారీరకంగా మనము నివసించే ఇల్లు, ఆత్మీయంగా మన దేహము అంటే నీ ఇంటి మీదికి కానీ నీ ఒంటి మీదికి కానీ ఏ అపాయము కానీ తెగులు కానీ సమీపించదు. అదేంటి, మన ఇంట్లోనూ సమస్యలే ఒంట్లోనూ సమస్యలే కదా అంటే ఎక్కడో ఈ వాక్యములో తప్పుంది అంటే ముమ్మాటికి లేదు. ఆ తప్పంతా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీలోనే ఉంది. ఎందుకలా అనంటే మీరు ఆ మహోన్నతుని చాటున నివసించడము లేదేమో, ఆ సర్వశక్తుని నీడను విశ్రమించడము లేదేమో. యేసయ్య కాకుండా మీకంటూ ఒక చాటు నీడ ఉన్నాయేమో. ఆ చాటులో పాపము చేస్తూ ఆ నీడలో విశ్రమిస్తున్నారేమో. అవునా? ఇదే వాస్తవము. అయితే ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ఎందుకు మిమ్మల్ని మీరు సరిచేసుకోకూడదు? లేదు, నేను ఆ మహోన్నతుని చాటునే దాగి ఉన్నాను, ఆ నీడనే నాకు విశ్రమ స్థానము అంటున్నావా? అయితే భయము లేదు, నీకు అపాయమేమీ రాదు. ఒకవేళ అపాయము వచ్చినా ఉపాయము మీకుంది. ఈ వాగ్దానాలు మీ స్వంతం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగించవు. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును అన్న వచనముల ప్రకారము ప్రియులారా, ఆయన చాటున దాగి ఉండాలని ఈరోజు నేను ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని కోరుకొనిచున్నాను. మీ మార్గములు ఎట్లాంటివి ఒక్కసారి ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు
ఈ వాక్యము వినుచున్న మీ మార్గాలు ఎట్లాంటివి? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని చూడండి. నీకు నీవే నీకోసం స్వంతగా ఎన్నుకున్న మార్గమైతే ఖచ్చితంగా ఈ వాగ్దానము నీకోసము కాదు. ఆ మహోన్నతుని ఆశ్రయించి ఆయన మార్గములో నీవు సాగిపోతున్నావా? అయితే ఖచ్చితంగా ఈ వాగ్దానము నీకోసమే. ఆయన నీకు తోడుగా దూతను కాదు, దూతల సమూహమును పంపుతాడు. ఒక దూత ఒక రాత్రిలో 1,80,000 మందిని చంపేస్తాడు. అంతటి శక్తివంతమైన దూతలను ఆయన మీకు తోడుగా పంపుతున్నాడు. సాతాను ఎంతటి వాడిగల బాణములను మీపైకి విసిరినా అవి మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే కాపాడే దూతలు మీ వెంట ఉంటాయి. ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తే అవి మరెందుకు మన మార్గములను సరిచేయడం లేదు? ఎటు చూసిన ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, రాళ్ళు రప్పలతోనే, అంటే శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులతో మన మార్గాలు నిండి ఉంటున్నాయని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ దూతలు మీ వెంట ఉండి నీవు వేసే ప్రతి అడుగుకు ఉన్న అడ్డుబండలను తొలగిస్తాయి. నీవు నడవలేని పరిస్థితులు అక్కడ ఉంటే అవి వాటి భుజాలపైన నిన్ను మోస్తాయి తప్ప నీకోసం సిమెంటు రోడ్లు సిద్ధపరచవు. అలా చేస్తే ఇక నీకు దేవునితో పనేముంది? అంటే నీవు వేసే ప్రతి అడుగులోనూ ఆ మహోన్నతుడును, ఆ సర్వోన్నతుడును, సర్వశక్తుడును ఆయనను ఆశ్రయించగలగాలి. అప్పుడు మాత్రమే ఈ వాగ్దానము మీ జీవితంలో మీరు అనుభవించగలరు. ప్రియులారా, యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనక ఆయన తన దూత నంపించి సింహములు నాకే హానియు చేయకుండా వాటి నోళ్లను మోయించెను అన్న వచనము ప్రకారము ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయననే ఆశ్రయించు. ఆయన యందే భయభక్తులు కలిగి జీవించడానికి ప్రయత్నించు. ఆయన దృష్టికి నిర్దోషిగా జీవించి ఆయనిచ్చే ఆశీర్వాదాలు అనుభవించడానికి ప్రయత్నించు. అట్టి రీతిగా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితాలను మార్చుకున్నటకు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును, మీ కుటుంబమునకును, మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కరుణగల రెక్కల చాటున సంరక్షించి భద్రపరిచి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి, మీ శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. దేవ, గడిచిన కాలమంతా మమ్మల్ందరినీ మీ కృపలో భద్రపరిచి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని ప్రవేశింపజేసి ఈ సమయంలో మిమ్మల్ని స్తుతించడానికి మా జీవితంలో మీరు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులను చెల్లించున్నాం. దేవా, నీ కృపచేత మమ్మను కాచి కాపాడుతున్నందులకు మా హృదయపూర్వకంగా నిన్ను స్తుతించున్నాం. అయ్యా, పరిపూర్ణమైన హృదయముతో నిన్ను వెదుకుటకు మాకు సహాయము చేయము. దేవా, నీ ఉన్నత ఆత్మీయ ఆశీర్వాదములను మాకు అనుగ్రహించమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి నాయనా. మీ నూతన దయాకిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి బిడ్డలందరికీ ఫలభరితమైన జీవితము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. నాయన, బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తంతో బిడ్డలందరినీ తాకి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. ఆ బిడ్డలందరికీ వైద్య సహాయమును అందిస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో దేవా, ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం. అయ్యా, ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛన ఎరిగిన దేవుడు వింటున్నావు. ఏ బిడ్డ ఎక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు. ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి,
వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితంలో, వారి కుటుంబంలో, వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి శోధన, ప్రతి ఆయాసము, ప్రతి దుఃఖము, ప్రతి లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ గొప్ప నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.